కొన్ని నెలలుగా వరంగల్ నగరంలో మంచినీటి పైపులైన్ల లీకేజీలతో రోడ్లపై చెరువులా ప్రవహిస్తున్న మంచినీళ్లు ప్రస్తుతం వరంగల్ నగర ప్రజలకు కలుషిత నీరే దిక్కు. కొన్ని చోట్ల నీళ్లు రావు, వచ్చిన 10-15 నిమిషాలు మాత్రమే. లీకేజీలు అనేవి నిరంతర ప్రక్రియ అని సాక్షాత్తు మేయర్ అంటుండడం విశేషం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక పెద్ద బలగం. ఈ బలగంలో లైన్మెన్ల నుండి ఏఈలు, డిఈలు, కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ మేయర్ ఇంతమంది బలగం ఉండి కనీసం పైప్ లైన్ల లీకేజీలను అరికట్టలేకపోవడం దురదృష్టకరం. కొన్ని నెలలుగా ప్రధాన రోడ్లపై పైప్ లైన్ల లీకేజీలను నేట్ను చూపించే ప్రయత్నం చేస్తున్నది ఎంజిఎం సర్కిల్ దగ్గరలో ఉన్న కొత్తవాడ టర్నింగ్ పాయింట్. రెండోది వరంగల్ బొడ్రాయి కురియల మార్కెట్స్ దారిలో. మూడోది పోచమాన్ సమీపంలో ఉన్న ఎస్ఆర్ కాలేజ్ ఎదురుగా. ప్రధాన రోడ్లపై ఇలా డివిజన్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. గతంలో మేము లీకేజీలను గుర్తించి పరిష్కారానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నామంటూ చెప్పడం మానేసి కమిషనర్, మేయర్, ఇంజనీర్లతో కలిసి ఇప్పటికైనా రోడ్లపైన లీకేజీల వద్దకు వెళ్ళి ఓపికగా చూసి సమన్వయంతో మీ బాధ్యతను నిర్వర్తించండి. ఇప్పటికే ప్రజలు మీపై అసహించుకున్నటువంటి పరిస్థితి.